మిత్రద్రోహం. మిత్రద్రోహం చేస్తున్నానేమో అని ఆ తలంపుతో రాజేష్ మనసు కుదురుగా లేదు. అసలు ఆకాష్ నన్ను ఆ మాట అడగకుండా ఉండాల్సింది. వాడు నా స్నేహితుడైన మాత్రాన అంతస్తుల్లో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పైగా ఒక కులం కూడా కాదు మాది. అలాంటి వాడి చెల్లెలతో నా పెళ్ళెలా అవుతుందని ఆశించాడు? కోరికలు కోరడానికైనా ఒక హద్దు ఉండాలి. ఎంత స్నేహితుడైతే మాత్రం ఇంట్లో ఒప్పుకుంటారని ఎలా అనుకున్నాడు? ఆ ఆకాశ మాటల్ని మనసులోనే తలుచుకొని తెగ బాధపడిపోతున్నాడు. ఒరే రాజేష్, నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతాను. మన స్నేహాన్ని బంధంగా మార్చుకోవాలనుకుంటున్నాను. నీకెలాగూ బోలెడు ఆస్తి ఉంది. మేమైతే రూపాయి కూడా ఖర్చు పెట్టి పెళ్లి చేయలేని పరిస్థితి. నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకోరా. మమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్నట్టు ఉంటావు. ఓ ధనవంతుడికి ప్రాణమిత్రుడైన ఓ మంచివాడికి నా చెల్లెలనిచ్చి పెళ్లి చేశాను అన్న ఆనందం నాకు ఉంటుంది అని నీకిష్టమేనా అని అడిగాడు ఆకాష్. స్నేహితుని మాట విన్నాక ఒక్క క్షణం అదిరిపడ్డాడు. కానీ అదేమీ కనిపించనీయకుండా మిత్రుని మాటలకు నవ్వేశాడు రాజేష్. అలాగేరా, తప్పకుండా నువ్వు నన్ను కోరి మరీ నీ చెల్లెల్ని ఇస్తానంటే ఎలా కాదంటాను? ఇంట్లో అమ్మా నాన్నల్ని కూడా ఒక్క మాట అడుగుతాను అని అన్నాడు. స్నేహితుడి నుంచి ఆ చిన్న మాట వచ్చినందుకే ఎంతో ఆనందపడిపోయాడు ఆకాష్. తన మనసులో ఉన్న మామయ్య కూతుర్ని పెళ్లి చేసుకుంటే అంతస్తుల తేడా ఉండదు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆనందంగా మా పెళ్లి చేస్తారు. స్నేహానికి విలువిచ్చి వీడి చెల్లెల్ని చేసుకుంటే పెళ్ళిడికొచ్చిన నా చెల్లెలికి మంచి సంబంధాలు రావటం వెనకపడతాయి. మా స్నేహం పాడవకుండా ఆకాష్కి ఏదో ఒకటి చెప్పి నా మీద ఆశలు పెట్టుకోనివ్వకుండా చేయాలి అని అనుకున్నాడు. రాజేష్ 10 రోజులు పోయాక, సారీరా, మీ చెల్లిని చేసుకోవటానికి మా తల్లిదండ్రుల్ని ఒప్పించలేకపోయాను. పెద్దవాళ్ళని కాదని ఈ పెళ్లి చేసుకునే కంటే ఆగిపోవటమే మంచిదనిపిస్తుంది. వాళ్ళని కాదని చేసుకుంటే తర్వాత మా మధ్య వచ్చే మనస్పర్ధలు తట్టుకోలేనని చెప్పేశాడు రాజేష్. పర్లేదులేరా, నేను తొందరపడి అడిగానేమో నిన్ను, ఏమీ అనుకోకు అని అన్నాడే కానీ త్వరలో నీ చెల్లి భూమిక నేను పెళ్లి చేసుకోబోతున్నాము అన్న విషయం నీకు తెలిస్తే నీవెలా రియాక్ట్ అవుతావో అని నా చెల్లి పెళ్లి వంకతో నిన్ను కదిపాను. ఇన్నేళ్ల మన స్నేహంలో స్నేహం కంటే ఆస్తులే నీకు ముఖ్యమని నాకు తెలుసు. మా ప్రేమ విషయం చెబితే ఎంత స్నేహితుడివైనా నువ్వు శత్రువుగానే మారిపోతావు. అందుకే నా స్వార్థంతో నీకు చెప్పలేకపోతున్నాను. అపరాధ భావంతో రాజేష్కి మిత్రద్రోహం చేస్తున్నానని అనుకున్నాడు ఆకాష్ కూడా. మా ఛానల్లో వచ్చే ఈ కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.